కానీ సిలువ మనకు దేవుని శక్తి అనే సంగతి చాలా మందికి తెలియదు. యేసు ప్రభు సిలువలో వేలాడకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే మనకు రక్షణ లేదు అనే సంగతి వాస్తవం. ఆయన రక్తము చేతనే మనం రక్షించబడ్డాం. అలాగే ఆయన గాయపరచబడ్డాడు. శరీరం అంతా గాయాలు. ఆ గాయాల ద్వారా మనం స్వస్థత పొందుతూ ఉన్నాం. గమనించండి, కొందరు అడుగుతారు, ఆయన దేవుడే అయితే ఆయన ఎందుకు కొడతారు, ఆయన ఎందుకు చిత్రవధ చేస్తారు, ఆయన్ని చంపేంత వరకు ఎందుకు జరిగింది దేవుడైతే అనే ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇలా ఉంటుందండి. ఆయన ఏమన్నాడంటే, మరణపు ముళ్ళను నేను విరుస్తాను, నేనే పునరుత్థానాన్ని జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా మరణమును గెలిచి లేస్తాడు, తనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవానికి వారసత్వం మనకు కావాలనుకొని అది మనకు అనుగ్రహించేందుకొరకే ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. ఆయన్ని ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు కొట్టారు? ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మోమాటం లేకుండా ఖచ్చితంగా ప్రసంగించేవాడు. కొందరు